హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇది సాటర్డే ఎపిసోడ్ గురించి ఒక పోస్ట్ మార్టం విత్ లైవ్ రెఫరెన్సెస్. ఇక్కడ రెండు క్వశ్చన్స్ చాలామందిలో ఉన్నాయి. ఏంటి? రమ్య, డిమాన్ పవన్ వీళ్ళిద్దరికీ బయట నుంచి పరిచయం ఉందా? ఉంటే ఎలా? అలాగే అక్కడ ఆడియన్స్ ఒక ఓటింగ్ మీటర్స్ ఇచ్చారు, థమ్స్ అప్, థమ్స్ డౌన్. అవి నిజమా, ఫేకా? వీటికి ఎవిడెన్సెస్ ఉన్నాయండి. విత్ ఎవిడెన్సెసే నేను మాట్లాడతా, ఏది మాట్లాడినా. టైం వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. సరే, ఇక్కడ ఫ్రైడే జరిగింది చూపించారు కదా. దాంట్లో అక్కడ దివ్యకు, ఆయేషాకు చిన్న ఫ్రిక్షన్ జరుగుతుంది, ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అది యాక్చువల్గా లైవ్లో ఏం జరిగిందంటే ఆమె చపాతీ కాల్చడం నేర్పించమంటుంది. నేను నేర్పించను అని దాన్ని దివ్య ఇంటికి వచ్చి నేర్పిస్తాను అంటుంది కదా. కానీ యాక్చువల్గా తర్వాత ఏం జరిగిందంటే ఆమెకు, ఆయేషాకు మాడిపోయిన చపాతీలే వస్తే అక్కడ శ్రీనివాస్ సాయి ఏమంటాడంటే 3 రోజుల నుంచి మాడిపోయినవే వస్తున్నాయి అని చెప్తాడు. మా శ్రీనివాస్ సాయి గురించి నా ఒపీనియన్ ఒకసారి చెప్తాను. ఫస్ట్ చూసినప్పుడు ఇతను ఏదో సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాడు, కొంచెం ఇంటెలిజెంట్ క్యాండిడేట్ లాగా ఉన్నాడు అనిపించింది. కానీ ఆ తర్వాత లైవ్లో అతను మాట్లాడే మాటలు, అతని బిహేవియర్ చూస్తే తుప్పాస్ క్యాండిడేట్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది ఒకటి ఉంటుంది, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని మార్చి తనకు అనుకూలంగా చెప్పుకుందామని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఇవన్నీ చూసేవాళ్ళన్నా ఉంటారు కదా కొంతమంది. అయినా ఇతను ఎపిసోడ్ బేస్డ్గా నటిస్తున్నాడు. అక్కడ ఎపిసోడ్లో ఏమొస్తాయి అనేది మాత్రమే చూసుకుంటూ నటిస్తున్నాడు. కానీ ఇది 24/7 కదా, గమనించే వాళ్ళు ఉంటారు కదా. పైగా ఇతను చాలా చాలా సెల్ఫిష్ అనే దానికి ఎవిడెన్స్ ఏంటి? మీరు ఒకసారి ఆ బాలు గోలు టాస్క్ చూడండి. చూస్తే దాంట్లో అది టీమ్ గేమే కదా. బాల్ ఎవరి దగ్గర ఉంది? సెకండ్ టైం గోల్ వేసినప్పుడు సరిగ్గా గమనించండి మీరు. బాలు శ్రీనివాస్ సాయి చేతిలో ఉంది. అతని మీద చాలామంది పడిపోయి ఉన్నారు, అతను కదలలేని కండిషన్లో ఉన్నాడు. కానీ బాలు చేతులు ఫ్రీగా ఉన్నాయి. అక్కడికి గౌరవ్ వెళ్ళి బాల్ పట్టుకున్నప్పుడు శ్రీనివాస్ సాయి సెల్ఫిష్ కాకుండా టీం ప్లేయర్ అయితే ఏం చేయాలి? బాల్ గౌరవ్కి ఇవ్వాలి. కానీ శ్రీనివాస్ సాయి బాల్ను అసలు వదలకపోతే బాల్ను శ్రీనివాస్ సాయిని తీసుకెళ్లి గోల్లో వేసేస్తాడు గౌరవ్. తర్వాత గోల్ పక్కన కూర్చొని శ్రీనివాస్ సాయి అనే మాటలు, బాల్ నా చేతిలోనే ఉంది కదరా గౌరవ్ అంటాడు. మరి బాల్ నీ చేతిలోనే ఉంటే గోల్ ఎందుకు వేయలేదు? వెయ్యలేని సిచ్యుయేషన్లో నువ్వు ఉన్నావు, గౌరవ్ వచ్చాడు, బాల్ అతనికి ఇస్తే సింపుల్గా గోల్ అయిపోయేది. అక్కడ గౌరవ్ నిన్ను, బాల్ను రెండింటినీ ఈడ్చుకుంటూ వెళ్ళి గోల్లో వేయాల్సిన అవసరం వచ్చేది కాదు. ఇక్కడ గౌరవ్ గురించి కూడా నా ఒపీనియన్ చెప్తాను. చాలా లైవ్లీగా, చాలా హ్యూమరస్గా, చాలా లైట్ హార్టెడ్గా ఉన్నాడు. ఒక పాజిటివ్ థింకర్, ఒక ఫర్మ్ డెసిషన్ తీసుకోగలిగిన ఒక డెసిషన్ మేకర్. ఏంటి ఎవిడెన్స్ అంటే, మాధురి నేను కుక్గా ఉంటాను, నేనే రేషన్ మేనేజర్గా కూడా ఉంటాను అంటుంది. క్యాప్టెన్స్ అయ్యారు కదా మన గౌరవ్, సుమన్ శెట్టి క్యాప్టెన్స్ అయ్యాక ఆమె అనౌన్స్ చేస్తుంది, నేను కుక్ అండ్ కమ్ రేషన్ మేనేజర్ రెండు నేనే ఉంటాను అని చెప్తుంది. చెప్తే గౌరవ్, సుమన్ ఇద్దరు బయటకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరెవరికి ఏమేమి డ్యూటీస్ అలాట్ చేయాలని. అప్పుడు అక్కడ గౌరవ్ చాలా ఫామ్గా ఒక మాట అంటాడు, ఒకళ్ళకు 2 డ్యూటీస్ నో, రేషన్ మేనేజర్ ఆమెకి ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్తాడు. ఇతను లాస్ట్ మూమెంట్లో కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్. సో ఇతను బిగ్ బాస్ ఎపిసోడ్స్ కానీ ఏమీ చూడలేదు. చూసినా ఇతనికి ఏమర్థం అవుతుందండి. కానీ సో ఇతనికి తెలుగు రాదు అసలు. కాబట్టి ఎపిసోడ్స్ చూడలేదు, ఏమీ చూడలేదు. సో ఇతనికి ఏ రకమైన ఇవి లేవు, ఒపీనియన్స్ లేవు షో గురించి కానీ, షోలో ఉన్న కంటెస్టెంట్స్ గురించి కానీ. ఇతను యాజ్ గుడ్ యాజ్ ఏ ఫ్రెష్ కంటెస్టెంట్. మిగతా అందరూ ఎవరైతే ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళలానే ఇతను కూడా. తర్వాత సుమన్కు ఇంకొక మాట చెప్తాడు, ఏమనంటే ఆయిషా నేను కుకింగ్లో ఉంటాను అంటోంది, రమ్య ఏమో నీకు ఫుడ్ దేవత, సో నువ్వు రమ్య కూడా కుకింగ్లోనే ఉంటానంటోంది, కాబట్టి నువ్వు డెసిషన్ తీసుకో, ఈ డెసిషన్ నీకే వదిలేస్తున్నాను. వాళ్ళు అక్కడ ఎందుకు ఉండాలని కోరుకుంటున్నారు? అక్కడైతే ఫోకస్ ఎక్కువ ఉంటుంది, జనాల మైండ్లో రిజిస్టర్ అవ్వచ్చు, కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కిచెన్లో ఉండాలనుకుంటున్నారు. కిచెన్లో ఫ్రంట్ కిచెన్ దగ్గర ఉన్న, బ్యాక్ డిష్ వాషింగ్ దగ్గర ఉన్న పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి ఆయేషాకు డిష్ వాషింగ్ ఇచ్చి రమ్యకు నువ్వు కిచెన్లో పెడతావా కిచెన్ హ్యాండ్గా, లేకపోతే రమ్యను డిష్ వాషింగ్లో పెట్టి ఆయేషాను కిచెన్ హ్యాండ్గా పెడతావా అనేది నీ ఇష్టం, నువ్వు డెసిషన్ తీసుకోమంటాడు. మళ్ళీ
ఆయేష అడిగింది కదా, నేను కిచెన్లో ఉంటాను అని అడిగింది కదా, మరి ఆయేష నోరు పెద్దది కదా అంటే గౌరవ్ చాలా అద్భుతమైన మాట చెప్తాడు. ఇది నిజంగా అతని ఆ జెన్యున్నెస్కు ఒక ఎగ్జాంపుల్, ఒక ఎవిడెన్స్ అనుకోండి. హౌస్లో ఉన్నది 5 బెడ్లు. 5 బెడ్లలో అందరూ సర్దుకుని పడుకుంటున్నారు. వచ్చిన రోజు నుంచి ఆయేషాకు బెడ్ లేదు. సో ఆమె కింద పడుకుంది. ఒకరోజు 2 రోజులు కింద పడుకుంది. ఆ తర్వాత ఒకరోజు టేబుల్ మీద పడుకుంది, ఒకరోజు సోఫా మీద పడుకుంది. ఇలా ఆమె రకరకాల ప్లేసుల్లో రకరకాలుగా పడుకుంటా ఉంది. ప్రాపర్ రెస్ట్, ప్రాపర్ కంఫర్ట్ లేదా ఆమెకు. కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే క్యాప్టెన్ రూమ్లో ఉన్న బెడ్ పెద్దది. దాంట్లో ఈజీగా 3 గర్ల్స్ని అకామిడేట్ చేయొచ్చు. సో ఆయేషాకు నేను బెడ్ ఇద్దాం అనుకుంటున్నా. ఇంకొకళ్ళు ఎవరన్నా ఇద్దరు ఒక బెడ్లో పడుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా అక్కడికి షిఫ్ట్ చేసామంటే 3 గర్ల్స్ ఫిమేల్ కంటెస్టెంట్స్ బెడ్ మీద పడుకుంటారు. ఒకవేళ నువ్వు రమ్యకు ఫేవరబుల్గా డెసిషన్ తీసుకోవాలి, రమ్యాని కిచెన్లో పెట్టాలి, ఆమె ఆబ్లిగేషన్ నాకు ఫుడ్ పెడతా ఉంది కాబట్టి అని నువ్వు అనుకుంటే, అంటే ఇది గౌరవ్ సుమన్తో అంటున్నాడు అని నువ్వు అనుకుంటే, రమ్యాను కిచెన్లో పెట్టు, ఆయేషాను డిష్ వాషింగ్లో పెట్టు. కానీ ఆయేషాను నేను కన్విన్స్ చేస్తాను. ఎందుకంటే ఆయేషాకు నేను ఈ రకమైన ఫెసిలిటీ ఇస్తున్నాను కాబట్టి మనం తీసుకునే డెసిషన్ను తప్పు పట్టకపోవచ్చు అని గౌరవ్ చెప్తాడు. చాలా మంచి, చాలా జెన్యున్ హ్యూమన్ బీయింగ్ లాగా కనపడుతున్నాడు గౌరవ్. పైగా తెలుగు చాలా సిన్సియర్గా నేర్చుకుంటున్నాడు. 2 వారాల్లో గౌరవ్ బాగా తెలుగు మాట్లాడగలుగుతాడు అనేది నా ఒపీనియన్. ఇక ఆయేష గురించి మాట్లాడుకుందాం. ఆయేష ఒక ఎంటీ వెస్సెల్ లాంటిది. సౌండ్ ఎక్కువ, మ్యాటర్ తక్కువ. ఆమె పార్టిసిపేట్ చేసిన సీజన్ 6 తమిళ బిగ్ బాస్ నేను అంతా చూశాను. అజీమ్ అని ఒక అతను విన్నర్ అయ్యాడు. మీరు నా పాత ఎప్పటి నుంచో ఫాలో అయ్యే వాళ్లకు అజీమ్ అని విన్నర్ గురించి నేను మెన్షన్ చేయడం మీరు గమనించుంటారు. రేవంత్తో కంపేర్ చేస్తూ చెప్పాను నేను ఆ విషయం. మన సీజన్ 6 టైంలోనే అక్కడ కూడా జరిగింది. ఆ టైంలో రేవంత్తో అజీమ్ను కంపేర్ చేశాను నేను. అక్కడ కూడా ఇలాగే ఒక బిహేవియర్, యాంగర్ ఇష్యూస్, ఇలాంటి ఇష్యూస్ ఉన్న ఒక అతను విన్నర్ అవబోతున్నాడు అని చెప్పాను నేను. సీజన్ 6 తమిళ బిగ్ బాస్, సీజన్ 6 తెలుగు బిగ్ బాస్, మోస్ట్ అన్డిజర్వింగ్ విన్నర్స్. ఆ సీజన్లో అజీమ్కు అన్న మోర్ డిజర్వింగ్ విక్రమన్ అని ఒక న్యూస్ యాంకరు, పొలిటీషియన్. ఆయన టర్న్డ్ పొలిటీషియన్. న్యూస్ యాంకర్గా ఉండి, న్యూస్ రీడర్గా ఉండి తర్వాత పొలిటీషియన్ అయ్యాడు, యూట్యూబర్ అయ్యాడు. విక్రమన్ అని అతను రన్నర్ అప్. అతను మోర్ డిజర్వింగ్. అతను చాలా బ్యాలెన్స్డ్గా, కొంచెం బిహేవియర్ అవన్నీ చాలా బాగుండేవి. ఆ సీజన్లో ఇంకొక హైలైట్ ఏంటంటే, మన ఐశ్వర్య రాజేష్ ఉన్నారు కదా, యాక్ట్రెస్, హీరోయిన్, వాళ్ళ తమ్ముడు మణికందన్, అంటే మన పాత తెలుగు యాక్టర్ రాజేష్ కొడుకు మణికందన్, కూతురు ఐశ్వర్య రాజేష్. ఆ మణికందన్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశాడు. అక్కడ ఆయేష ఏం అంత పెద్దగా తోపు పర్ఫార్మెన్స్ కానీ, తోపు బిహేవియర్ కానీ ఇవేమీ లేవు. ఏమంటే అక్కడ ధనలక్ష్మి అని ఒక చాలా కామన్ యూట్యూబర్, ఒక కామనర్, ఆమె కన్నా ముందు ఈమె ఎలిమినేట్ అయిపోయారు. నేను యాక్చువల్గా తమిళ్ బిగ్ బాస్ ప్రిఫర్ చేయను. ఎందుకంటే అక్కడ కూడా రచ్చలు, ఈ గొడవలు, ఈ చిల్లర పంచాయతీలనే ఎక్కువ హైలైట్ చేస్తారు. అక్కడ ఆడియన్స్ కూడా అట్లాంటివి ఎక్కువ లైక్ చేస్తారు. కాబట్టి దాన్ని నేను ప్రిఫర్ చేయను. కన్నడ బిగ్ బాస్ జెన్యున్నెస్ అనేది కనపడుతుంది, ట్రూనెస్ అనేది కనపడుతుంది కన్నడ బిగ్ బాస్లో. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనే విషయాన్ని ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారు అక్కడ విన్నర్ అయినప్పుడు. ఇక సాటర్డే ఎపిసోడ్లో నాగన్న కెప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడారు, ఆ గ్రేవ్యార్డ్ టాస్క్ గురించి, కాఫిన్స్ టాస్క్ గురించి. దాంట్లో మీకు ఎంతమందికి అనిపించింది ఆ టాస్క్ గౌరవ్, సుమన్ కాకుండా ఇంకెవరో విన్ అవుతారని చెప్పి డిజైన్ చేశాడు బిగ్ బాస్ అని? అక్కడ వాళ్ళు టీమ్స్ అయిపోయారు. టీమ్స్ అయిపోయాక టాస్క్ పెట్టాడు, కానీ టాస్క్ పెట్టాక వీళ్ళు టీమ్స్ అనౌన్స్ చేయలేదు. 3 టీమ్స్ ఏవేవి చూడండి, గౌరవ్, సుమన్. అక్కడ పెట్టింది కమ్యూనికేషన్ టాస్క్. కమ్యూనికేషన్ జరిగే అవకాశం ఉందా? అసలు సుమన్కు టాస్క్ అంటే ఏంటో అర్థమయ్యే అవకాశం ఉందా? అసలు సుమన్ శ్రీజాతో కలిసి ఆ మ్యూజియంలో ఆ ఐటమ్స్ వచ్చి బొమ్మ గీస్తే వెళ్ళి ఐడెంటిఫై చేసి తీసుకొచ్చే టాస్క్లో అక్కడ ఆ రెడ్ క్లాత్ మీద పెట్టిన ఐటమ్ను చూసి వచ్చి మీరు డ్రాయింగ్ వేయాలి అని చెప్పారు. చెప్తే వెళ్ళి ఏదో చూసి ఏదో వేస్తున్నాడు. ఆ మ్యూజియం అంతా తిరుగుతున్నాడు అతను.
తర్వాత అదే సిరీస్లో లాస్ట్ టాస్క్ ఆ గ్లాసులు పిరమిడ్ లాగా పెట్టి ఒకళ్ళు 6 గ్లాసెస్ పెడితే మళ్ళీ టేప్ లాక్కుని వాళ్ళు దానిపైన 5 గ్లాసెస్ పెట్టి ఆ టాస్క్ ఉంది కదా. ఆ టాస్క్లో 6 గ్లాసులు ఎలా పెట్టాలి అని అడిగాడు సుమన్ శెట్టి. పిరమిడ్ అంటే ఏంటో కూడా అర్థం కాలేదు. ఇదంతా లైవ్లో జరిగినవి నేను చెప్తున్నాను. పైగా ఆ 6 గ్లాసులు కూడా ఒక ఆర్డర్లో పెట్టకుండా ఎలా అంటే అలా పెట్టి పంపించేశాడు. మీరు సరిగ్గా గమనించండి, ఎపిసోడ్లో కూడా మళ్ళీ సుమన్ పంపించిన గ్లాసులను మళ్ళీ 6ని సరైన ఆర్డర్లో పెట్టుకుని ఆ తర్వాత దాని మీద గ్లాసులు పెడుతూ కనపడుతుంది శ్రీజ. సో మినిమం బుర్ర వాడడం లేదా బుర్ర లేదు. అయితే మన దురదృష్టం ఏంటంటే ఒక పల్లవి ప్రశాంత్ను ఎలా అయితే విన్నర్గా చూసామో ఈసారి మనం సుమన్ శెట్టిని విన్నర్గా చూడాల్సి వచ్చినా కూడా గొప్ప విచిత్రం ఏం లేదు. సుమన్ శెట్టి విన్నర్ అయి కప్ ఎత్తితే బిగ్ బాస్ స్టాండర్డ్స్ నానాటికి ఎంత దిగజారిపోతున్నాయి అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలబడుతుంది ఈ సీజన్. అసలు సుమన్ శెట్టి ఇన్ని వారాలు ఉన్నాడంటేనే బిగ్ బాస్లో స్టాండర్డ్స్ లేనట్టు. ఆ టాస్క్లో గౌరవ్ చెప్పింది ఏంటి అంటే, ఆబ్వియస్ థింగ్ మిగతా ఇద్దరు లేడీస్ ఉన్నారు, ఒక జెంట్స్ ఒకతను మాత్రమే జెంట్స్. సో దాంట్లోంచి వచ్చే వాయిస్ ఎవరిది అనేది మళ్ళీ ఐడెంటిఫై చేయాలా, అవసరం ఉందా? మగ గొంతు వచ్చేది ఒకే టాకీలోంచి. వీళ్ళిద్దరూ కమ్యూనికేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే గౌరవ్ ఏం చెప్తాడంటే, నువ్వు వేరే ఏం చెప్పొద్దు, నువ్వు జస్ట్ కోడ్ రిపీటెడ్గా దాన్నే చెప్తూ ఉండు చాలు. అక్కడ ఏ కోడ్ నువ్వు కనబడుతుందో ఆ కోడ్ను చూసి వాకీలో రిపీటెడ్గా అదే చెప్తూ ఉండు. చాలా సింపుల్ థింకింగ్ కదా, చాలా సింపుల్ డైరెక్షన్ కదా. ఆ డైరెక్షన్ను కూడా అర్థం చేసుకోలేకపోయాడు ఈ సుమన్ శెట్టి. గౌరవ్ 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 ఏం చేయాలి? గౌరవ్ వచ్చి నీకు కడగాల? ఆ కోడ్ను రిపీటెడ్గా చెప్పు అన్నాడు కదా, ఆ పని చేయొచ్చు కదా. ఆ కాఫిన్లో ఉన్నాడు, వేరే పని ఏం చేయాల్సిన పని లేదు. జస్ట్ ఆ కోడ్ ఏంటో కమ్యూనికేట్ చేసి సైలెంట్గా పడుకుని ఉంటే చాలు. మిగతా పని అంతా ఆ నెక్స్ట్ కంటెస్టెంట్దే, తన పార్ట్నర్దే మిగతా వర్క్ అంతా. అతన్ని ఆ వర్క్ చేయనీయకుండా డిస్టర్బ్ చేస్తూ గౌరవ్ 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 అని అనడం అంటే ఇతని బుర్రలేనితనానికి నిదర్శనం కాదా? వాకి దొరికిందా లేదా అని డౌటు. వాకి దొరకకుండా ఎక్కడికి పోతుంది? ఉన్నది ముగ్గురే కదా, 3 వాకిలే కదా ఉంటాయి. నీ సౌండ్ వచ్చే వాకిని వేరే ఎవరు తీసుకోరు, ఎందుకంటే దాంట్లోంచి మేల్ వాయిస్ వినపడుతూ ఉంటుంది, మిగతా రెండిట్లో ఫిమేల్ వాయిస్ వినపడుతూ ఉంటుంది. సో ఆ ఇద్దరు కన్ఫ్యూజ్ అవుతారేమో కానీ నీ వాకి గురించి అయితే ఎవరు కన్ఫ్యూజ్ అవ్వరు కదా. మరి ఎందుకు అనవసరమైన తాపత్రయం? జస్ట్ కోడ్ను రిపీటెడ్గా కమ్యూనికేట్ చేయాల్సిందే, సింపుల్ అంతే. ఇక్కడ మన నాగన్న సుమనన్నను లేపి, నువ్వు లేడీస్కి ఇచ్చావు క్యాప్టెన్స్ బెడ్, గ్రేట్ అంటున్నాడు. అక్కడ సుమనన్నకు బుర్ర లేదు, నాగన్నకు కూడా లేదా, మినిమం నాలెడ్జ్ కూడా లేదా. పొగడరా పోలిగా అంటే వాడెవడో టంగుటూరు మిరియాలు తాటికాయలంతా అన్నాడంట. అలా ఉంది నాగన్న మాట్లాడుతున్న మాటలు. ఇక్కడ నిఖిల్ను రమ్యను లేపారు ఆ ఫుడ్ గురించి మాట్లాడుతూ. నాగన్న అన్న మాటలు, నిఖిల్ నువ్వు అన్నిసార్లు ఫుడ్ అడిగినా కూడా ఎందుకు నో అంది తెలుసా రమ్య, ఫోకస్ అమ్మా, నువ్వు గేమ్ మీద ఫోకస్ పెట్టాలని అన్నారు. ఇది బయట విషయాలు కదా, అది ఆ డైలాగు వల్ల వాళ్ళు పాపులర్రా అన్పాపులర్రా అనేది పక్కన పెడితే షో బయట జరిగిన విషయం అది. అలాంటి ఒక విషయాన్ని ఆయన అక్కడ అన్యాపదేశంగా ఆ రకంగా మెన్షన్ చేయడం అనేది హోస్ట్ తన రెస్పెక్ట్ను, తన పొజిషన్ను తానే డిగ్రేడ్ చేసుకుంటున్నట్టు అనిపించింది. ఆ తర్వాత ఆయన చేసిన పని ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇక్కడ రమ్యను ఎలా ఉందమ్మా హౌస్ అన్నారు. చాలా బాగుంది సార్ అంది రమ్య. దానికి ఈయన అన్నమాట, చాలా బాగుందా చాలా బాగున్నాడా? ఇది బ్రోకర్గిరి అయిపోలా? ఆయన లెవెల్ ఏంటి, ఆయన స్టేచర్ ఏంటి, ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటి అసలు? ఈయన ఒక్కసారి కన్నడ బిగ్ బాస్ చూడాలి. కన్నడ బిగ్ బాస్లో ఉపేంద్ర హోస్టింగ్ చూడాలి. ఆయన ఆ షోలో ఒక లేడీ కంటెస్టెంట్, ఒక మేల్ కంటెస్టెంట్ను ఒబ్బ అప్పనకు హుట్టెదరే అంటుంది, అంటే ఒక తండ్రికి పుట్టుంటే అంటుంది. అంటే ఆ విషయాన్ని ఆయన ఎలా అడ్రస్ చేశారో తెలుసా ఆ వీకెండ్లో? ఒబ్బ అప్పనకు హుట్టిదరే అని, అంటే నేను తెలుగులో చెప్తానులేండి, ఒక అబ్బకు పుట్టింటే అని తిడతా ఉంది అంటే ఒకళ్ళను, అది తిడతా ఉన్నది వాళ్ళ తండ్రిని కాదు వాళ్ళ తల్లిని తిడుతున్నట్టు అని ఎంత స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్నారు, ఎంత స్ట్రాంగ్గా కండెమ్ చేశారు, ఎంత స్ట్రాంగ్గా పోపిచ్చారు నిజం చెప్పాలంటే.
అలాంటి ఒక సీరియస్నెస్, అలాంటి ఒక జెన్యున్నెస్, అలా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక పాయింట్ని అడ్రస్ చేయడము, అలాంటివి మనము ఈ హోస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయగలమా? ఈయన చేసే ఈ చిల్లర మాటలు, చిల్లర కామెడీనే, ఈ బూత్ కామెడీనే ఆయన దాన్ని ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ లాగా అనుకుంటున్నాడు ఆయన. ఇక్కడ ఎలాగూ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక సీక్రెట్ను ఇక్కడ రివీల్ చేద్దాం మనం. ఏది? రమ్యకు డిమాండ్ పవన్కు బయట ఉన్న రిలేషన్ ఏంటి, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏంటి, మీరు దీనికి ఎవిడెన్స్తో సహా చెప్తాను. మీరు ఒకసారి రమ్య ఫుడ్ గురించి ఒక పార్ట్నర్ను సెలెక్ట్ చేసుకోమని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఆ సీన్ను ఒకసారి గుర్తు చేసుకోండి సరిగ్గా. మీరు గుర్తు చేసుకున్నాక నన్ను నన్ను అని అందరూ అంటుంటారు. అక్కడ డిమాండ్ పవన్ ఏమన్నాడు అనేది ఒక్కసారి గుర్తు చేసుకోండి, లేకపోతే మళ్ళీ వెళ్ళి వినండి. రమ్య నా క్లాస్మేట్ అని మింగేస్తాడు. అంటే ఆ విషయం బయట పడకూడదు కాబట్టి, బయట వీళ్ళిద్దరికీ ఉన్న రిలేషను ఇక్కడ బయట పడకూడదు కాబట్టి పొర్రపాటున బయటకు వచ్చేసిన మాటను మింగేస్తాడు. రమ్యది రాజమండ్రిలో అదేదో ఏరియా అది. ఇతంది తణుకు కానీ తుని కానీ నాకు తెలిసి. అంటే చాలా దగ్గర, వాళ్ళిద్దరూ చాలా దగ్గర, క్లోజ్ ప్లేసెస్. వాళ్ళ ప్లేసెస్ చాలా ఒకదానికొకటి చాలా దగ్గర వాళ్ళిద్దరి ప్లేసెస్. సో వీళ్ళిద్దరూ కలిసి ఏదో ఒక ఇన్స్టిట్యూషన్లో కలిసి చదివారు. అది సీనియర్రా జూనియర్రా ఏంటి అనేది మనకు కరెక్ట్గా తెలియదు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు వెబ్లో అవైలబుల్గా లేదు ఎక్కడ. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ అది. వాళ్ళిద్దరూ ఒకే చోట కలిసి చదువుకున్నారు. సో ఆ తర్వాత కూడా వీళ్ళిద్దరూ యూట్యూబ్లో ఫేమస్ అయినప్పటి నుంచి, లేదా దీంట్లో సోషల్ మీడియాలో పాపులర్ అయినప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా. వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు చాలా క్లోజు బయట. అందుకే ఆమె డిమాండ్కు వచ్చినప్పటి నుంచి నూరిపోస్తూ ఉంది, రీతు వలలో పడి నీ గేమ్ నువ్వు పాడు చేసుకోకురా అని. వీళ్ళిద్దరూ ఎంత క్లోజ్ అనేదానికి కునాఫాను ఏదో వాళ్ళు తింటా ఉన్నప్పుడు ఆమె ఒక స్పూన్ తినేస్తాడు. పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే కునాఫా, అది అరబిక్ డిజర్ట్, అది కునాఫా అనేది. దాన్ని ఒక స్పూన్ నోట్లో వేసేసుకుంటాడు. నోట్లో వేసేసుకోగానే ఆమె అక్కడ లైవ్లో అనే మాటలు, దయ్యం, దొంగ సచ్చినోడు, ఇట్లా మాట్లాడుతూ ఉంటుంది. అంటే వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్ బయట. ఆ క్లోజ్నెస్తో రీతు చౌదరి ఈ మధ్య మనకు బయట ఎంతగా అన్పాపులర్ అయిందో ఇవన్నీ బయట వచ్చాయి కదా, కొన్ని న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చేసాయి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వచ్చేసింది ఆమె గురించి. సో ఆమెతో ఉంటే ఆమెకున్న అన్పాపులారిటీ ఇతనికి కూడా అంటుకుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరిని విడదీయాలనే ప్రయత్నం చేస్తూ ఉంది రమ్య. ఇక్కడ ఈయన చేసే బ్రోకరిజానికి అడ్డుకట్ట వేసింది రమ్య. చాలా ఫామ్గా, చాలా మంచి స్టాండ్ తీసుకుంది. నాకు తమ్ముడు లాంటోడు అనేసింది. అదే పని తనుజ చేయలేకపోతా ఉంది. తనుజ కళ్యాణ్ గురించి ఆ మాట పబ్లిక్గా చెప్పలేకపోతా ఉంది. అందుకే లీనియన్స్ ఇస్తోంది, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, ఇలాంటి మాటలన్నీ ఆమె వినాల్సి వస్తోంది. అంటే కారణం ఇలా ఓపెన్గా క్లియర్గా బయట చెప్పలేకపోవడం. వాళ్ళిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు అతనికి చెప్తా ఉంది, కానీ ఇలా పబ్లిక్గా అందరి ముందు గట్టిగా అనౌన్స్ చేయలేకపోతా ఉంది. టాపిక్ వచ్చేసింది కాబట్టి తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి చెప్తాను. మాధురి చాలా డామినేటింగ్గా, అంటే కొంచెం ఒక కమాండ్ చేస్తున్నట్లుగా మాట్లాడుతూ ఉంది తనుజాను. దాంతో తన ఫ్రెండ్ కాబట్టి తనుజ ఆమెను అలా మాట్లాడుతూ ఉంటే ఇతను భరించలేకపోతున్నాడంట కళ్యాణ్. క్యాప్టెన్ రూమ్లో కళ్యాణ్, తనుజ, రీతు వీళ్ళ ముగ్గురి మధ్య జరిగిన ఒక చిన్న కాన్వర్జేషన్. కళ్యాణ్ అంటాడు, నిన్ను అలా కమాండింగ్గా అలా ఒక రకంగా తీసి పడేసినట్లు చులకనగా మాట్లాడుతూ ఉంటే నేను భరించలేకపోతున్నాను, నాకు కోపం వచ్చేస్తుంది అన్నాడు. అంటే చూడరా, ఆమె గొడవ పెట్టుకోవాలనే వస్తోంది, ప్రతి విషయాన్ని పెద్ద చేస్తుంది, ఇష్యూ క్రియేట్ చేస్తుంది. సో ఆమెను ఎలా హ్యాండిల్ చేయాలో నేను అలా హ్యాండిల్ చేస్తున్నాను అనేది తనుజ వర్షన్. ఆమె నిన్ను అలా మాట్లాడుతూ ఉంటే నేను హర్ట్ అవుతున్నాను అంటాడు కళ్యాణ్. వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా. డిమాండ్ పవన్ వాష్రూమ్లో ఉంటాడు, కెప్టెన్ వాష్రూమ్లోంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చి డిమాండ్ పవన్ అంటాడు, అరే ఆమె తెలివితేటల మీద నీకు నమ్మకం ఉండాలి, ఆమె ఆ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది అనే దాని గురించి నీకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, కాబట్టి నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిది అన్నట్లుగా డిమాండ్ అంటాడు. ఇక్కడ కళ్యాణ్ ఏమంటాడంటే, ఇది సబ్జెక్ట్, ఒక ఆబ్జెక్టివ్ డిస్కషన్ జరుగుతూ ఉంది అక్కడ, ఒక ప్రాపర్ సబ్జెక్ట్ గురించి. ఇక్కడ
కళ్యాణ్ ఒక క్వశ్చన్ వేస్తాడు తనుజాను. నన్ను ఒకవేళ ఎవరన్నా అలా మాట్లాడితే నువ్వు హర్ట్ అవుతావా అవ్వా అని అడుగుతాడు. అడిగితే నువ్వు చైల్డ్ కాబట్టి నేను కూడా చైల్డ్ లాగా ఆలోచించాలి అని అనుకోకు అంటుంది తనుజ. కానీ అదే క్వశ్చన్ రిపీటెడ్గా అడుగుతూనే ఉంటాడు కళ్యాణ్. రీతు అక్కడ గోతికాడ నక్కలాగా వెయిట్ చేస్తూ ఉంటుంది. పొర్రపాటున అతని మీద ఏదో ఫీలింగ్ ఉన్నట్లుగా ఒక సెంటెన్స్ బయటకు వస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటుంది రీతు, తనుజ నోటి నుంచి రావాలని. తనుజ అక్కడ ఇంకో అంటుంది, కాదు ఉండు. రీతు అంటుంది తనుజతో, వాడు ఒక క్వశ్చన్ వేస్తున్నాడు, దానికి ఆన్సర్ చెప్పు అంటూ ఉంటుంది రీతు కూడా. అంటే అది కాదు, నేను చెప్పాను కదా ఆమెతో కావాలనే నేను అలా ఉంటున్నాను, ఎందుకంటే ఎగనెస్ట్గా మాట్లాడితే ఆమెలాగే నేను కూడా మాట్లాడితే ఇష్యూ పెద్దదవుతుంది, అనవసరమైన గొడవ అవుతుంది, సో నేను ఆ గొడవను అవాయిడ్ చేస్తున్నాను అంటుంది. అంటే కాదు వాడు ఇంకొక క్వశ్చన్ వేస్తున్నాడు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు అంటుంది రీతు. అప్పుడు తనుజ అంటుంది, అది కాదు ఉండు, అసలు అక్కడ బయటేమో యునిక్ అన్నాడు, ఆ తర్వాత ఇక్కడేమో సమ్మన్ స్పెషల్ అన్నాడు బయట సోఫా మీద, ఇప్పుడు ఇక్కడేమో నన్నెవరన్నా అంటే హర్ట్ అవుతావా నువ్వు అవ్వా అని అడుగుతున్నాడు, వాడి ఉద్దేశం వేరే ఉంది, ఆగాగు నువ్వు అంటుంది తనుజ టాపిక్ గురించే మాట్లాడుతూ ఉంది. కానీ కళ్యాణ్ టాపిక్ గురించి మాట్లాడట్లేదు, కొన్ని పర్సనల్గా ఏదో ఒక ఆన్సర్ ఆమె నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ దివ్యల మాదిరి తనుజ మధ్యలో జరుగుతున్న ఆ రప్చర్ కానీ ఆ స్ట్రగుల్ కానీ ఏదైతే ఉందో అది కాదు ఇక్కడ టాపిక్. అతని మనసులో ఉన్న టాపిక్ వేరే. తనుజ నిఖిల్ నాయర్తో కొంచెం క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుంది. క్లోజ్గా అంటే మామూలుగా కొంచెం ఉన్న వాళ్ళందరిలోకి కొంచెం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు అంటే నిఖిల్ నాయర్ పుట్టింది కేరళలో అయినా సెటిల్ అయింది బెంగళూరులో. అతను కన్నడ మాట్లాడగలడు. కన్నడ నేటివిటీతో అతనికి కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ వల్ల కొంచెం ఆ నిఖిల్ నాయర్తో కొంచెం అందరితో కన్నా కొంచెం ఎక్కువ మాట్లాడుతూ ఉంది తనుజ. ఇక్కడ వేరే రకమైన ఇల్ ఫీలింగ్స్ ఏమి లేవు వాళ్ళిద్దరి మధ్యలో. ఇల్ ఫీలింగ్ ఉన్నది కళ్యాణ్ మనసులో. కళ్యాణ్ వైల్డ్ కార్డ్స్ వచ్చే ముందు తనుజని అడిగాడంట, వైల్డ్ కార్డ్స్లో ఎవరైనా బాగా ఇంట్రెస్టింగ్గా కనపడితే నువ్వు వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవుతావా అని అడిగాడంట. అడిగితే ఎవరైనా యునిక్గా కనపడితే సమ్మన్ స్పెషల్ అనిపిస్తే అప్పుడు నేను క్లోజ్గా మూవ్ అవుతానేమో చెప్పలేను అందంట తనుజ సరదాగా. సో ఇక్కడ కళ్యాణ్ మనసులో ఫీలింగ్ ఏంటంటే ఆ యునిక్, ఆ సమ్మన్ స్పెషల్ నిఖిల్ నాయర్ అంటే ఇతనికన్నా అన్ని రకాలుగా అతను అందగాడు, అన్నీ ఉన్నాయి అతనికి, ఇతని దగ్గర ఏమీ లేదు. అదేది పోకిరి సినిమాలో మహేష్ బాబు ఇలియానాని అడిగితే ఏవో కొన్ని నీకు ఎలాంటి వాడు కావాలి అంటే కొన్ని క్వాలిటీస్ చెప్తే ఒక్క క్వాలిటీ కూడా లేదు నాలో అనుకుంటాడు కదా, అలా అతనితో పోలిస్తే అతని కాలి గోటికి కూడా సరిపోడు ఈ కళ్యాణ్. నిఖిల్ నాయర్ ఒక కొంచెం ఇంటలెక్చువల్గా కనపడతాడు, ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్ పర్సనాలిటీ ఉంది అతనికి. ఇతనేమో నిబ్బా, అతని ఏజ్ 28, 29 అలా ఉంటుందేమో, అరౌండ్ 31 అన్నట్టున్నాడు. సో ఈమె ఏజ్ కూడా అరౌండ్ 31. సో వాళ్ళిద్దరికీ ఏజ్లో కూడా దగ్గరతనం ఉంది. ఇతనేమో బచ్చా. సో అతనితో పోల్చుకొని ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను తో ఇతను తనుజ మీద ప్రెజర్ పెడతా ఉన్నాడు. తనుజ ఏమనాలి ఇతనికి, నువ్వంటే నాకు చాలా ఇష్టము, పిచ్చి, నేను పడి చచ్చిపోతాను నీ మీద, నిన్నెవరన్నా ఏమన్నా అంటే నీకన్నా ముందు నేను హర్ట్ అవుతా అన్నట్టు చెప్పాలి. ఇప్పుడు చెప్తే వీడికి సాటిస్ఫాక్షన్. ఈ నిబ్బా లైవ్లో ఏం చేశాడో తెలుసా, ఆయిషా దగ్గరికి వెళ్ళాడు. ఆయిషా దగ్గరికి వెళ్ళి నీకు ఒకవేళ స్టీమ్ చేసుకోవడం రాకపోతే, అంటే ఆ స్టీమ్తో వాళ్ళు ఐరన్ చేసుకుంటారు కదా వాళ్ళ బట్టలు, నీకు చేసుకోవడం రాకపోతే చెప్పు, నేను చేసి పెడతా నీకు అన్నాడు. ఇతని దృష్టిలో ఆ అవతలి సైడ్ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం అంటే ఏంటంటే వాళ్ళ బట్టలు ఉతికిపెట్టి, వాళ్ళ బట్టలు ఇస్త్రీ చేసి పెట్టి, ఇలా వాళ్ళకు తినాలంటే ఏదైనా తెచ్చిపెట్టి లేదా తినిపించి ఇట్లేదో చేసేస్తే వాళ్ళని ఇంప్రెస్ చేసేయగలం అనుకుంటున్నాడు ఇతను. అంటే ఇతని మెచ్యూరిటీ లెవెల్ అంతే. అతడు సినిమాలో మహేష్ బాబుకు త్రిష చెప్తుంది, ఎదగాలి పార్దు, ఎదగడం అంటే ఇలా నిలువుగా కాదు ఇక్కడ అని తల చూపించి బ్రెయిన్ అన్నట్టుగా ఇక్కడ ఎదగాలి అంటుంది కదా. సో ఇతనికి ఆ ఎదుగుదల లేదు, నిలువుగా ఎదిగాడు తప్ప బ్రెయిన్లో ఇతనికి ఎదుగుదల లేదు. కానీ ఆ సిచ్యుయేషన్ను తనుజ హ్యాండిల్ చేసిన విధానం మాత్రం నిజంగా నాకైతే చాలా నచ్చింది, ఎక్సలెంట్ అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య మనము సోషల్ మీడియాలో కానీ న్యూస్ చూస్తూ ఉంటాం, పెళ్ళైన ఒక ఆమె పిల్లలు కూడా ఉండుంటారు, ఎవడో
ఇలాంటి వాడు ఎవడో వాళ్ళను ఇంప్రెస్ చేస్తాడు. ఏది ఇలాంటి పనులు చేసి ఇలాంటి మాటలు మాట్లాడి నువ్వు సూపరు, నువ్వు దేవత అని మాట్లాడి ఆకాశానికి ఎత్తేసి వాళ్ళు ఏమంటే దానికి తానా అంటే తందానా అంటూ వాళ్ళకు సబ్మిసివ్గా ఉంటూ ప్రపంచంలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ నువ్వే అన్న ఒక ఫీలింగ్ వాళ్ళల్లో క్రియేట్ చేసి వాళ్ళను తప్పుదారిలోకి నడిచేలా చేసి తర్వాత వాళ్ళు వాళ్ళ భర్తలను హత్య చేయడం కానీ లేకపోతే వీళ్ళతో వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి న్యూస్లు చాలా చూస్తున్నాం కదా. సో ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ లాగా కనబడుతుంది నాకు కళ్యాణ్ది. కానీ తనుజ ఎదగాల్సిన చోట కరెక్ట్గా ఎదిగింది, ఆమె బ్రెయిన్లో ఎదిగింది, ఆమెకు మెచ్యూరిటీ ఉంది. అందుకే ఆమె అతన్ని అలా హ్యాండిల్ చేసింది, అలాగే హ్యాండిల్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు డర్ సినిమాలో షారుఖ్ ఖాన్ లాగా తయారైపోతారు. పూర్తిగా నెగిటివ్గా వాళ్ళని ఏదైనా మాట్లాడితే డర్ సినిమాలో షారుఖ్ ఖాన్ లాగా తయారైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి మెచ్యూరిటీ లేదు, మెదడులో ఎదుగుదల లేదు. సో అతన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ ఉంది తనుజ. ఆ క్యాప్టెన్స్ రూమ్లో కళ్యాణ్, తనుజ, రితు ఉన్న కాన్వర్జేషన్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. దొరికితే చూడండి, కంపరం వచ్చేస్తుంది. అతని బిహేవియర్ను, అతని మాట్లాడే విధానాన్ని చూస్తే ఎవరికైనా అసహ్యం వేస్తుంది అతని మీద. మాధురి పవర్కు డిజర్వింగా అన్డిజర్వింగా అని డిబేట్ పెట్టారు నాగన్న. సంజయ్ నక్క తన ఫ్రెండ్ కాబట్టి తనకు అవసర సమయంలో వాడుతుంది అని సపోర్ట్ చేశారు. చాలా సింపుల్, ఒకే క్యాలిక్యులేషన్ ఆమెది. నాకు ఈమె క్లోజ్గా ఉంది, పైగా నైస్గా మాలిష్ చేసి మాట్లాడితే ఎవరికైనా ఏమైనా చేసేస్తుంది. ఎందుకంటే ఆమెది కొంచెం డామినేటివ్ మెంటాలిటీ మాధురిది. తనకు తగ్గి ఉండే వాళ్ళను తన ఆప్తులుగా భావిస్తుంది, తనకు ఎదురు మాట్లాడే వాళ్ళను తన శత్రువులుగా భావిస్తుంది. ఆమె ఏమంటున్నారు, నాకు చిన్నప్పటి నుంచి కమాండింగే తప్ప నాకు రిక్వెస్ట్ చేయడం అలవాట్లేదు అంటున్నారు. నాగన్న సరైన క్వశ్చన్ అడిగారు, మరి ఇక్కడేమో బాగానే మాట్లాడుతున్నావు కానీ మరి నాగన్నను ఎందుకు కమాండ్ చేయట్లేదు? నీ పుట్టుకతో వచ్చిన బుద్ధి అయితే పోయేదాకా అలాగే ఉండాలి కదా. ఎదురుగా ఉన్నది కళ్యాణ్ అయితే ఒక రకంగా, నాగన్న అయితే ఇంకో రకంగా మాట్లాడుతున్నావు అంటేనే అది నీ బేసిక్ క్యారెక్టర్ కాదు, అది తెచ్చి పెట్టుకున్న క్యారెక్టర్. దీన్నే తెలుగులో నడమంత్రపు సిరి అంటారు. ఈమె పవర్ తీసేశారు. తీసేయడం మంచిదే, ఎందుకంటే ఇప్పుడు ఈమెతో చాలామంది క్లోజ్గా కనపడుతున్నారు. ఈ క్లోజ్గా కనపడే వాళ్ళు ఈమె వెనక ఉన్న పవర్ చూసి ఈమెతో తగ్గి మాట్లాడుతున్నారా, ఈమె నోటికి భయపడి తగ్గి మాట్లాడుతున్నారా, ఈమె క్యారెక్టర్ నచ్చి తగ్గి మాట్లాడుతున్నారా, కలిసి ఉంటున్నారా అనే విషయాలు ఇప్పుడు తేటతెల్లమైపోతాయి. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు బయటపడిపోతాయి. ఇప్పుడు దివ్యాని లేపారు. దివ్య కూడా నేను చెప్పిన మాటలే చెప్పింది. ఈ మాటలు నేను ఆల్రెడీ నోటీస్ చేశాను. అయితే మాధురికి దివ్యకు సరిపోవడం లేదు. టాపిక్ వచ్చింది కాబట్టి లైవ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడేసుకుందాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది అనే విషయం గురించి అక్కడ చాలా పెద్ద గొడవ అయింది. కళ్యాణ్ కూర్చోండి అంటే ఏం కూర్చుంటే అక్కడ పనుంది, కూర్చుంటే కానీ ఊరుకోరా అని అంటుంది. అంటే మీరు అలా మాట్లాడితే నేను ఇంకోలా మాట్లాడాల్సి వస్తుంది అంటాడు కళ్యాణ్. ఇక్కడ కళ్యాణ్కు ఆమె మీద సదభిప్రాయం లేదు. సదభిప్రాయం అంటే ఆమె మీద ఆమె ఏదో చెడ్డది అని కాదు. ఆమె కూడా తన ప్లేస్ నుంచే వచ్చింది, విజయనగరం నుంచే వచ్చింది, టెక్కల్ నుంచే వచ్చింది. సో విజయనగరం వాళ్ళ ఓట్లు చీలిపోతాయి. ఆ బాధ మనసులో ఉంది కళ్యాణ్కు. తర్వాత మాట్లాడుతూ తనుజ దగ్గర ఎవరి దగ్గర అంటాడు కూడా ఈ మాట. ఆమెకు నా మీద కోపంగా ఉంది, ఎందుకుందో కూడా నాకు తెలుసు అంటే ఎందుకు అని అడిగితే తర్వాత తెలుస్తుందిలే అంటాడు. తర్వాత తెలిసేంత ఏమీ లేదు అక్కడ. నీ నిబ్బా తెలివితేటలు అందరికీ అర్థం అయిపోతాయి. అక్కడ ఇద్దరు ఒకే ఏరియా నుంచి వచ్చారు. ఆ ఏరియా వాళ్ళు జనరల్గా ఆ ఏరియా అనే ఫీలింగ్తో ఒకళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇంతకాలము. ఇప్పుడు అదే ఏరియా నుంచి ఇంకొకళ్ళు వచ్చారు. సో ఆ ఏరియా నుంచి వచ్చే ఓట్లు తగ్గిపోతాయి తనకు అనే బాధ ఉంది మన నిబ్బా కళ్యాణ్లో. ఆ మనసులో ఉన్న ఆ బాధ ఆ మాటల రూపంలో బయటకు వచ్చింది. మీరు అలా అంటే ఇంకోలా మాట్లాడాల్సి వస్తుంది అని. ఇక ఆ ఇష్యూలో తప్పెవరిది అని చూస్తే నిజంగా లైవ్లో ఆ రోజు ఆమె స్నానం చేసి వచ్చి అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఒక కుర్చీలో కూర్చొని ఉన్నారు. చాలా ఓపికగా పేషెంట్గా కూర్చొని వెయిట్ చేస్తున్నారు. ఎందుకు? వంట చేయొచ్చు కదా, అక్కడ కూర్చొని వెయిట్ చేయడం ఎందుకు అంటే దివ్యక్క పెట్టిన ఒక కండిషన్ ఉంది. ఏమని? రేషన్ మేనేజర్గా నాకు తెలియకుండా ఒక్క స్పూన్ పంచదార కానీ ఏదైనా కానీ ఒక్క స్పూన్ కూడా ఒక ఐటెం కూడా తీసుకోవడానికి వీల్లేదు. ఆఖరికి ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ పాలు లాంటివి తీయాలన్నా కూడా నాకు చెప్పి విత్ మై నోటీస్, విత్ నా నోటీస్లో ఉండి
నా పర్మిషన్తో మాత్రమే తీసుకోవాలి అనేది ఆమె పెట్టిన కండిషన్. అక్కడ దివ్యక్క ఒక మాట అంటారు, ఏమని, టీ పెట్టడానికి కూడా ఎవరూ లేకపోతే నేను సుమనన్నకు డైరెక్షన్స్ ఇచ్చాను, టీ ఎలా పెట్టాలో పెట్టారు అని. సుమన్ ఆ రోజు టీ చేస్తున్న టైంలో అక్కడ కుర్చీలో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంది దివ్యలక్క. అయితే దివ్య ఓవర్లుక్ చేసేసింది, ఏది, నేను రేషన్ ఇవ్వాలి అనే ఒక కండిషన్ పెట్టాను అనే విషయాన్ని మర్చిపోయి ఆమె ఆ కేర్లెస్నెస్తో వెళ్ళిపోయింది, స్నానానికి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ ఈమె దివ్యలక్క అంటే మాధురి, ఈవిడ పేషెంట్గా వెయిట్ చేస్తూనే ఉన్నారు దివ్య ఎప్పుడు వచ్చి రేషన్ ఇస్తే అప్పుడు వంట మొదలు పెడదామని. దివ్యకు తన ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ అనేది బయటపడుతుంది అనే భయంతో ఆమె ఆ ఇష్యూని పెద్ద చేసి నోరు చేసుకొని దాన్ని చాలా పెద్ద చేసేసారు, గొడవ పెద్ద చేసేసారు. అంటే దాన్ని వేరే డైరెక్షన్లో తిప్పాలని చూశారు. మరి దివ్యలక్క తప్పేమి లేదా అంటే దివ్యలక్క మాట్లాడే పద్ధతే ఆమె తప్పు. ఇక్కడ ఒక మాట, ఒక కమ్యూనికేషన్లో 4 చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్, ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏంటంటే టెక్స్ట్, కాంటెక్స్ట్, ఎక్స్ప్రెషన్, టోన్. అంటే మనము ఆ కాంటెక్స్ట్కి తగినట్లుగా మనము ఫ్రేమ్ చేస్తున్నామా లేదా ఒక సెంటెన్సు అనేది ఒకటి. అలాగే ఆ సెంటెన్స్ను ఫ్రేమ్ చేసి మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు ఆ ప్రాపర్ మెసేజ్ను ప్రాపర్ ఎక్స్ప్రెషన్స్తో కమ్యూనికేట్ చేస్తున్నామా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. దానికి చాలా ముఖ్యమైనది టోన్. అయితే ఈమె కాంటెక్స్ట్తో సంబంధం లేకుండా నోరు పెంచి నోరు పారేసుకునే టైపు మన దివ్యలక్క. ఆమె టోనే ఆమె శత్రువు. ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. సుమనన్నను లేపి నాగన్న అడిగారు, సుమన్ ఎవరిది తప్పు అని. సుమనన్న ఏదో చెప్పాడు. సుమనన్నను చూసి నాగన్నకే భయం వేసింది. ఇంత మినిమం నాలెడ్జ్ కూడా లేని ఇతన్ని ఎలా ముందుకు లాక్కెళ్ళడం అని భయం వేసినట్టుంది. వాళ్ళిద్దరిని చూస్తే, నాగన్నను సుమన్ను ఇద్దరిని చూస్తే దొందే అనిపించింది నాకైతే. షో గురించి, షోలో ఉన్న కంటెస్టెంట్స్ గురించి, అక్కడ జరుగుతున్న విషయాల గురించి మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా ఎలా వీళ్ళిద్దరు, ఒకళ్ళేమో క్యాప్టెను, ఒకళ్ళేమో హోస్టు. నిఖిల్ క్యాప్టెన్సీ కంటెండర్ పవర్ గురించి, నిఖిల్కి ఇచ్చిన పవర్ గురించి మనకు ఆ రోజు స్టేజ్ మీద నాగన్న చెప్పింది, ఇది క్యాప్టెన్సీ కంటెండర్ పవర్ అని. క్యాప్టెన్సీ కంటెండర్ పవర్ అంటే 6 ఎవరైతే కంటెండర్స్గా వచ్చారో అలా ఇతను కూడా ఒక కంటెండర్ అవ్వాలి. కానీ వీళ్ళు ఇద్దరిని టీమప్ చేసి ఒక టాస్క్ పెట్టాలని ముందే ఫిక్స్ అయిపోయారు. కాబట్టి ఇతన్ని కంటెండర్ చేయకుండా ఛాలెంజర్ చేశారు. అంటే కంటెండర్ కావాల్సిన అతన్ని ఒక క్యాప్టెన్ అయిపోయిన వ్యక్తికి ఛాలెంజర్ని చేశారు. అక్కడ ఆ 6 పాటు ఇతన్ని కూడా కంటెండర్ని చేసి 7 టాస్కులు పెట్టిండొచ్చు. 7 టాస్కులు పెడితే సుమనన్న క్యాప్టెన్ అయ్యేవాడు కాదు. ఇద్దరు క్యాప్టెన్లు కావాలి అనుకున్నారు కాబట్టి ఇద్దరిని క్యాప్టెన్లను చేసేసి ఆ తర్వాత ఛాలెంజ్ చేసేలా చేశారు నిఖిల్ నాయర్ను. నిఖిల్ నాయర్కు ఉన్న పవర్ అతను డిజర్వింగ్గా కాదా అని అడిగినప్పుడు కళ్యాణ్ లేచాడు. కళ్యాణ్ లేచి ఓ మాట అన్నాడు. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి అతనిది, నా క్యాప్టెన్సీ బ్యాడ్జ్ తీపిచ్చి స్టోర్ రూమ్లో పెట్టాలి అనేది ఆయనకి ఇచ్చిన టాస్క్, దాంట్లో ఫెయిల్ అయ్యాడు అన్నాడు. దాంట్లో ఫెయిల్ అవ్వాల నిఖిల్ నాయర్, దాంట్లో పాస్ అయ్యాడు. యాక్చువల్గా కళ్యాణ్ ఇమ్మీడియట్గా ఆ క్యాప్టెన్సీ బ్యాడ్జ్ తీసేయబోయాడు చెప్పగానే నిఖిల్ నాయర్. అక్కడ శ్రీజ అడ్డుపడింది. ఎందుకంటే అతను క్యాప్టెన్ అవ్వడానికి కారణం శ్రీజ కష్టం వల్ల అతను క్యాప్టెన్ అయ్యాడు. కానీ కళ్యాణ్ చీటింగ్ చేసి క్యాప్టెన్ అయ్యాడు కాబట్టి అతనికి ఆ క్యాప్టెన్సీ విలువ తెలియదు. కానీ శ్రీజ నిజంగా తను ఆ ప్రాసెస్ను తను కంట్రోల్ చేసుకుంటూ తీసుకెళ్ళి అతను క్యాప్టెన్ అయ్యేలా చేసింది కాబట్టి ఆ క్యాప్టెన్సీకి ఉన్న విలువ ఏంటో శ్రీజాకు తెలుసు, కానీ కళ్యాణ్కి తెలియదు. ఎందుకంటే కళ్యాణ్ చీట్ చేసి విన్ అయ్యాడు క్యాప్టెన్సీ. ఇక బిగ్ బాస్ టీం కూడా అతని క్యాప్టెన్సీ కంటెండర్షిప్ తీసేయాలనుకున్నారు. ఆల్రెడీ ఒకసారి వాడేశాడు కదా అని ఒక మాట అనేశారు నాగన్న. కాబట్టి అతను తీసేయాలనుకున్నారు, తీసేశారు. ఇక్కడ ఆడియన్స్ ఓటింగ్ ఒకసారి చూడండి, 88-12. అక్కడ నెంబర్స్ సరిగ్గా గమనించండి. మీరు అబ్జర్వ్ చేశారా? ఎంతమంది అబ్జర్వ్ చేశారు? 53-47 రిపీట్ అవుతూ ఉంటుంది. 88-12 కానీ 87-13 కానీ ఈ 2 ఎక్కువ కనపడతాయి మనకు, లేదా 100% ఎక్కువ కనపడతాయి. సో ఇదేనా నువ్వు చెప్పిన ఎవిడెన్సు అంటే కాదు, అది ఫేక్. ఆ ఓటింగ్ అనేది వాళ్ళు నొక్కుతున్నారు అంతే పాపం, కానీ అక్కడ కంప్యూట్ చేసి ఆ ఓటింగ్ను అక్కడ డిస్ప్లే అయ్యేలా చేసేది పూర్తిగా బిగ్ బాస్ చేతిలోనే ఉంటుంది. వాళ్ళు ఏ నెంబర్లు అక్కడ ఫీడ్ చేస్తే ఆ నెంబర్లే అక్కడ డిస్ప్లే అవుతాయి.
దానికి 100% ఎవిడెన్సు నెక్స్ట్ కనపడుతుంది. ఆగండి, అది వచ్చినప్పుడు చెప్తాను అది కూడా. రమ్య ఫుడ్ పవరు ఉంచాలా తీసేయాలా అని ఓటింగ్ పెట్టారు. ఉంచమన్నారు జనాలు. రమ్యను కళ్యాణ్ను కన్ఫెషన్ రూమ్లోకి తీసుకెళ్ళి వాళ్ళ వీడియో చూపించారు. అక్కడ కళ్యాణ్ ఎక్స్ప్రెషన్స్ గమనించండి. అతనిలో ఏమైనా గిల్ట్ కానీ రియలైజేషన్ కానీ ఏమైనా కనపడతా ఉందా? అతనిలో ఏం కనపడట్లేదు. నవ్వుతున్నాడు, పైగా నోటికి చేయడ్డం పెట్టుకుని నవ్వుతూ, ఓడమ్మ ఇంత ఉందా దీంట్లో, నేను అబ్జర్వ్ చేయలేదు అంటున్నాడు. నువ్వెందుకు అబ్జర్వ్ చేస్తావు? కామాతురాణం నా భయం నా లజ్జ అన్నారు. నీకు ఏమీ కనపడదు, చూసే మాకే కనపడతా ఉందంతా. తర్వాత పవన్ను రితును పిలిచారు లోపలికి. ఏదో వీడియో చూపించారు, రమ్యతో మాట్లాడుతున్నది. రమ్య ఎందుకు అలా మాట్లాడుతుంది, పవన్ ఆమెతో ఎందుకు అంత క్లారిఫికేషన్ తీసుకుంటున్నాడు అనే దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాను. కానీ డిమాన్ పవన్, మాధురి ఒక మాట అన్నారు డిమాన్ పవన్తో లైవ్లో. నువ్వు అంటే మీ దగ్గర పవర్ ఉంది కదా ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే పవరు అంటే, మాధురి ఒక మాట అంటారు డిమాన్ పవన్తో, నువ్వు రీతుతో మాట్లాడడం మానేసావనుకో ఈ వారం అంతా, నేను ఆ పవర్ను నీకోసం యూజ్ చేస్తాను అంటారు. అంటే మీరు ఆ పవర్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా నేను రీతుతో మాట్లాడకుండా ఉండను అని చెప్తాడు డిమాన్ పవన్. ఇక్కడ వాడకం రెండు వైపుల నుంచి ఉంది, కానీ ఆ వాడకంలో అంతో ఇంతో ఆ సిన్సియారిటీ అనేది డిమాన్ పవన్ సైడ్ నుంచే ఉంటుంది తప్ప రీతు సైడ్ నుంచి ఉండదు. కానీ వీళ్ళిద్దరూ చేస్తున్నది మాత్రం మ్యూచువల్ బెనిఫిట్ కోసమే. నాగన్న ఇక్కడ వీళ్ళిద్దరూ అలాగే కంటిన్యూ అవ్వాలన్నట్టుగా మాట్లాడుతూ గైడ్ చేస్తూ మళ్ళీ బ్రోకరిజం చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు ఇక్కడ ఆ ఓటింగ్ ఫేక్ అనే ఎవిడెన్స్ మీకు కనపడుతుంది. లాస్ట్లో 30 అనే టైం వచ్చేట చోట మీరు ఒక్కసారి సరిగ్గా గమనించండి. ఓటింగ్ ప్లీజ్ అన్నప్పుడు అద్దాల అక్కయ్య ఒకళ్ళు ఉంటారు ఆడియన్స్లో, ఆవిడ థమ్స్ అప్ అని చూపిస్తారు. అంటే ఆమె థమ్స్అప్కు ఓటేశారు. అక్కడ ఉన్నది 20 మంది అనుకోండి, ఒకళ్ళు థమ్స్అప్ వేశారు అనేది ఖచ్చితంగా క్లియర్గా కనపడతా ఉంది. అక్కడ మనకు ఓటింగ్ ఎంత ఉండాలి? 95% ఉండాలి. 20 మంది ఉంటే ఒక ఓట్ ఈజ్ ఈక్వల్ టు 5%. 50 మంది ఉన్నారు అనుకోండి, 1 ఓట్ ఈజ్ ఈక్వల్ టు 2%. అంటే 98% కనపడాలి. 100% కనపడే ఛాన్సే లేదు. 100 మంది ఉన్నా కూడా 99% కనపడాలి తప్ప 100% కనపడే ఛాన్సే లేదు. అక్కడ ఆడియన్స్ 20-30 మంది కూడా కనపడడం లేదు. సో ఒక ఓట్ అనేది మేజర్గా కనీసం ఎంత లేదనుకున్నా కానీ 4 to 5% అనేది ఖచ్చితంగా ఫ్రాక్షన్ను రిఫ్లెక్ట్ చేస్తుంది. మరి ఒక ఓటు థమ్స్అప్కు పడినప్పుడు థమ్స్ డౌన్కు 100% ఎలా పడ్డాయి అంటే 100% అది బోగస్ ఓటింగ్. వీళ్ళు ఇక్కడ నొక్కుతున్నారు అంతే, వీళ్ళ చేతికి జాయిస్టిక్స్ ఇచ్చారు, నొక్కుతున్నారు వీళ్ళు, కానీ దానికి అక్కడ డిస్ప్లే అవుతున్న రిజల్ట్కు సంబంధం లేదు. అది బిగ్ బాస్ టీము వాళ్ళు ఎలా కావాలనుకుంటే అలా ఫీడ్ చేస్తున్నారు, అక్కడ డిస్ప్లే అవుతూ ఉంది. శ్రీనివాస్ సాయికి ఇచ్చిన ఇమ్యూనిటీ పవర్ గురించి డిజర్వా అన్డిజర్వా అని అడిగారు. డిమాన్ పవన్ భరణి దాని గురించి మాట్లాడారు, డస్ నాట్ డిజర్వ్ అని చెప్పి. అక్కడ భరణి అంకుల్కు సపోర్ట్గా దివ్య అక్క లేచింది. దివ్య అక్క వైల్డ్ కార్డ్గా హౌస్లోకి వచ్చినప్పుడు ఆమెకు 2 పవర్స్ ఇచ్చారు. ఒకటి క్యాప్టెన్సీ కంటెండర్స్ను సెలెక్ట్ చేయమన్నారు, ఈమె తనను తాను ఒక క్యాప్టెన్సీ కంటెండర్గా డిక్లేర్ చేసుకున్నారు. సో ఆ పవర్ను యూటిలైజ్ చేసుకున్నారు. అలాగే ఆ ర్యాంకింగ్స్ పెట్టమన్నప్పుడు భరణి అంకుల్ను పద్మనాభ సింహ గుర్తున్నాడా అలా వాడుకున్నారు. భరణి అంకుల్ను నువ్వే టాపు, నువ్వే తోపు, నిన్ను కొట్టేవాడు ఎవడు లేడు, నిన్ను మించినోడు ఎవడు లేడు ఇక్కడ అని చెప్పి రెచ్చగొట్టి ఉబ్బేసి అతనికి హౌస్లో ఉన్న రిలేషన్స్ను తనకు అనుకూలంగా వాడుకోవడానికి ప్రయత్నం చేశారు దివ్యక్క. మరి బాండ్ ఏమన్నా ఉందా అంటే బాండు లేదు, బెండకాయ లేదు. ఇక్కడ ఉన్నది కేవలం వాడకం అంతే. వాడారు ఎంతగా వాడారు అంటే పాపం భరణి బయటికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆర్యా 2లో ఫైనల్ లెవెల్ ఆఫ్ హాలుసినేషన్కు తీసుకెళ్ళిపోయింది దివ్యక్క భరణి అంకుల్ను. అలా తీసుకెళ్ళి ఒక పద్మనాభ సింహాన్ని వాడినట్టు వాడేశారు. ఇక్కడ శ్రీనివాస్ సాయికి ఆ ఇమ్యూనిటీ పవర్ ఉంచాలి అన్నారు నాగన్న. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అన్నారు. కరెక్టే, అబ్రహాం లింకన్ చెప్పాడు, మీరు దాన్ని మాకు మళ్ళీ వినిపించారు. మరి మాధురిది గ్రేటెస్ట్ పవర్ కదా ఉన్న పవర్స్ అన్నిట్లోకి. మరి ఆమెకు విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పే సూత్రం వర్తించదా ఆమెకు? ఇంకెవ్వరికీ వర్తించదా?
శ్రీనివాస్ సాయికి ఒక్కడికే వర్తిస్తుందా? ఎందుకు వర్తిస్తుంది అంటే అక్కడ కొన్ని కమ్యూనిటీ లెక్కలు ఉన్నాయి. ఏది? బిగ్ బాస్ టీంలో ఒక కమ్యూనిటీకి అనుకూలంగా ఆ బిగ్ బాస్ టీంలో టాప్ హెడ్స్ ఉంటారు. వాళ్ళు ఒక కమ్యూనిటీకి అనుకూలంగా పనిచేస్తూ ఉంటారు. కులాభిమానం అంటారు దీన్ని. అదే కమ్యూనిటీ దివ్యాకు అనుకూలంగా కూడా పనిచేస్తూ ఉంటారు. తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆయేషాకు ఆమెకున్న పవరు వెదర్ షీ డిజర్వ్స్ ఆర్ డస్ నాట్ డిజర్వ్ అని చెప్పి అడిగారు. తనుజాలో ఒక మంచి గేమర్ ఉన్న విషయం చాలా చోట్ల కనపడుతూ ఉంటుంది నాకు. ఆమెలో ఉన్న ఇన్నోసెన్స్ అనేది ఆమె తెచ్చిపెట్టుకున్న ఇన్నోసెన్సా అని అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమె ఆయేషా నోరు చాలా పెద్దది. మాధురి గురించి కళ్యాణ్తో చెప్పిన మాటలు విన్నాం. అలాగే ఆయేషాకు కూడా నోరు పెద్దది. సో ఆమెతో అనవసరమైన ఫిక్షన్ ఎందుకు, గొడవ ఎందుకు అని చెప్పి అక్కడ తగ్గారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినోడే గొప్పోడు అన్నట్టుగా తగ్గి గొప్ప అవుతున్నట్టు అనిపిస్తుంది తనుజ అక్కడక్కడ. తనుజలో కూడా ఒక బ్రిలియంట్ గేమర్ ఉన్నట్లు అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు ఆమె బిహేవియర్ చూస్తే. ఆయేషాను లాస్ట్ నామినేషన్స్లో ఆమె కౌంటర్ చేసిన తీరు నిజంగా ఎక్సలెంట్. ఫస్ట్ నామినేషన్స్ ఆ సుత్తి ఎవరికి తీసుకెళ్ళిస్తారు అనే నామినేషన్ జరిగింది కదా, ఆ నామినేషన్లో కూడా 6గురిని ఆమె ఎదుర్కొని కౌంటర్ చేసిన తీరు ఎలా అయితే ఇంప్రెసివ్గా అనిపించిందో, అలాగే ఇక్కడ కూడా ఆయేషా అన్ని పాయింట్స్ ఇస్తూ ఉంటే బయట నుంచి వచ్చి ఆ పాయింట్స్ను ఆమె ఎఫిషియెంట్గా కౌంటర్ చేసిన విధానం మాత్రం నిజంగా చాలా చాలా ఇంప్రెసివ్. తనుజ తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నట్లు కానీ లేకపోతే తను బిహేవ్ చేస్తున్నట్లు కానీ అంత ఇన్నోసెంట్ కాదు. ఆమె చాలా బ్రిలియంట్ మైండ్ గేమర్ అని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. తనుజ మాటలు విన్నప్పుడు, తనుజ బిహేవియర్ చూసినప్పుడు, తనుజ స్ట్రాటజీస్ చూసినప్పుడు. ఇక తనుజను లోపలికి పిలిచారు. లోపలికి పిలిచి ఆమె లీనియన్స్ ఇస్తేనే కళ్యాణ్ అలా రెచ్చిపోతున్నాడు పులిరాజా అని చెప్పి అంటున్న ఇది చూపించారు. నిజంగానే లీనియన్స్ ఇస్తుందా అంటే యాక్చువల్గా లీనియన్స్ ఇవ్వడం లేదు, కానీ అంతే ఫామ్గా దాన్ని కంట్రోల్ కూడా చేయడం లేదు. ఒకే ఒక్క సెంటెన్స్ ఇంకొకసారి మీద చెయ్యేసి మాట్లాడితే చెప్పుతో కొడతా అంటే మీద చెయ్యేయడు కదా కళ్యాణ్. ఆ మాట అనట్లేదు అంటే లీనియన్స్ ఇచ్చినట్లే అనుకుంటే దాన్ని నేనేం చేయలేను. కానీ ఆమె అతను ఉన్నప్పుడు చాలా అన్కంఫర్టబుల్గా, చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. అతను వచ్చి పక్కన కూర్చున్నాడంటే 3 కూర్చోగలిగిన సోఫాలో ఈమె ఆ సోఫాలో చివర రెస్ట్కు ఆనుకుని వంగిపోయి కూర్చుని ఉంటారు. సోఫా బయటికి వంగిపోయి. ఇతనేమో వచ్చి 3 కూర్చునే సోఫా కదా, రెండో సైడ్ ఎడ్జ్ ఉంటుంది కదా, అక్కడ కూర్చుని డీసెంట్గా మాట్లాడచ్చు కదా, మాట్లాడు. వచ్చి పక్కన ఆనుకొని కూర్చుని చెయ్యి జారేసి భుజానికి తగిలేటట్టుగా చెయ్యి జారేసి కాలు పైకెత్తి కాళ్ళకు తగిలేటట్టుగా కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. పైగా మనం ఎపిసోడ్లోనే చూసాం, నాలాంటోడు నీకు తగిలితే లైఫ్లో ఎదురైతే నీకు ఓకేనా అని అడగగలిగాడు అంటే లీనియన్స్ ఇవ్వకపోతే ఎవరైనా అడగగలరా ఆ మాట? ఆయేషా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నీకు నీ బట్టలు నేను స్టీమ్ చేసి ఇవ్వాలంటే చెప్పు, నేను చేసిస్తాను అంటే, అయ్యా అంత ఓవర్ కేరింగ్ నాకొద్దయ్యా అని చెప్పేసింది ఆయేషా. తనుజాతో మాట్లాడినట్టే అంత దగ్గరగా కూర్చొని పర్సనల్ డిస్టెన్స్, పర్సనల్ ప్రాక్సిమిటీ అంటారు. అంటే ఒక మనిషికి 4 అడుగుల దూరం అనేది ఆ పర్సనల్ డిస్టెన్స్. ఆ 4 అడుగులు మించి లోపలికి వస్తే అంటే 1.5 feet to 4 feet పర్సనల్ డిస్టెన్స్ అంటారు. అది మనము సేఫ్ డిస్టెన్స్ అనమాట వేరే వాళ్ళకు. అంతకన్నా తక్కువ దూరంలోకి రాగలిగిన వాళ్ళు ఎవరంటే వాళ్ళు మనకు చాలా క్లోజెస్ట్ పర్సన్స్. ఆ పర్సనల్ డిస్టెన్స్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని వైలేట్ చేయాలని చూస్తాడు ఈ పులిరాజు ఎప్పుడు, ప్రతి లేడీస్ విషయంలో. మగవాళ్ళ విషయంలో అలా చేయడు. మళ్ళీ మగవాళ్ళతో ప్రాపర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. ఆడవాళ్లకు మాత్రం ఆ పర్సనల్ డిస్టెన్స్ను వైలేట్ చేసి వీలైనంత దగ్గరికి చేరి మీద చేసి మాట్లాడాలని చూస్తాడు. ఇతను తనకు తాను ఒక రొమాంటిక్ కింగ్, ఒక రొమాంటిక్ పర్సన్ లాగా ఊహించుకుంటాడేమో, కానీ చూసేవాళ్ళకు అవి నిబ్బావేశాల్లాగా అనిపిస్తాయి. ఆ ఎపిసోడ్లో ఆ కళ్యాణ్ను, తనుజాను ఆ మాటలు అడగడం చూసిన ఆడియన్స్లో ఒక్కళ్ళు ఉన్నా కూడా, అంటే చూసిన వాళ్ళు అయితే ఆడియన్స్ ఖచ్చితంగా ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళే అయితే ఆమె లీనియన్స్ ఇస్తుందా ఇవ్వట్లేదా అని అడిగితే ఇవ్వట్లేదు అని మెజారిటీ ఓట్ వేయగలిగారు అంటే అది ఖచ్చితంగా ఆడియన్స్ ఓటింగ్ కానే కాదు, అది ఫేక్ ఓటింగ్.
ఇంకా ఆ తర్వాత ఇమాన్యుయల్ లేపడము, అతనితో కామెడీ చేయాలని చూడటము, ఆయనకు అది సెన్స్ ఆఫ్ హ్యూమర్ లాగా అనిపించిందేమో కానీ నాకైతే అంత ఎంటర్టైనింగ్గా అయితే అనిపించలేదు. మరి మీకేమనిపించింది? ఇకపోతే ఇది చాలా పెద్దదైపోయింది. లాస్ట్ 1 వీక్ నుంచి ఏ వీడియోలు లేవు కాబట్టి నా మనసులో ఉన్న విషయాలన్నీ మీతో షేర్ చేసేసుకోవాలనిపించి కొంచెం లెంగ్త్ ఎక్కువ అయిపోయింది. 1.5xలో పెట్టుకొని వినడానికి ట్రై చేయండి. ఐఎమ్ సారీ అగైన్.